హలో. హలో. చెప్పండి. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? మాది వైజాగ్ అండి. నా పేరు కృష్ణవేణి. ఓకే అడగండి. అండి. అడగండి కృష్ణవేణి గారు. నమస్తే అమ్మా, మాట్లాడండి. అంటే ఏమైనా సర్టిఫికేట్స్ సో అవును. అవును. మీ వయసు ఎంతమ్మా? 28 ఇయర్స్. ఏం చదువుకున్నారు? నాది గ్రాడ్యుయేషన్. ఓకే. మ్యారీడా, అన్‌మ్యారీడా? మ్యారీడ్. పిల్లలు ఉన్నారా? ఓకే. చెప్పండి, ఎంతమంది పిల్లలు? ఎంత వయసు? ఓకే. ఓకే. మీకు ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అయిందమ్మా? చైల్డ్‌హుడ్ నుంచి ఉంటది. కానీ ఇట్లా మీకు ఎక్కువగా ట్రిగ్గర్ అయింది ఎక్కడి నుంచి? ఎక్కువ ఇంటెన్సిటీగా అనిపిస్తుంది. అవును. 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 అర్థమైంది. సో, మీరు ఆల్రెడీ చెప్పారు హెల్త్ ఓసీడీ. హెల్త్ ఓసీడీ అంటే ఏ విధమైనటువంటి ఇల్‌నెస్, జబ్బుల్ని గురించి తెలిసినా అది నాకు కూడా ఉందేమో అని టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్టులు చేపించుకుంటూ ఉంటారు. మాటి మాటికి టెస్ట్‌లకు వెళ్తూ ఉంటారు. మనీ వేస్ట్ చేస్తుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎంత చెప్పినా ఆ టెస్టులు కూడా నమ్మలేకపోతూ ఉంటారు. సో, మీరు అని అనిపిస్తుంది కానీ హ్మ్. మళ్ళీ ఎక్కడో తప్పుతుంది. అవును. అవును. ఆ డౌట్ వస్తూ ఉంటుంది. మీరు పూర్తి కౌన్సెలింగ్ తీసుకోవాలమ్మా. సివియారిటీ ఎక్కువ ఉంటే మెడిసిన్ కూడా తీసుకొని కౌన్సెలింగ్ తీసుకోవాలి. మీరు ఆల్రెడీ 28 ఇయర్స్ చదువుకున్న వాళ్ళు కాబట్టి. సో, ఒకాయన వైజాగ్ నుంచి ఉంటారు పాపం, పెద్దాయన. మంచిగా చదువుకున్నాడు, అన్నీ ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకి హెల్త్ ఓసీడీ ట్రిగ్గర్ అయింది. వాళ్ళ మదర్, ఫాదర్ ఇద్దరు కూడా వితిన్ 1 మంత్ గ్యాప్‌లో జబ్బు వల్ల చనిపోయారు. కాబట్టి అప్పటి నుంచి తనకి ఏదొచ్చినా సరే పాపం ఆయన చాలా తీవ్రమైన ఇదేమో అనుకుంటాడు. డాక్టర్ అప్పటికే ఆయన చాలా మంచి డాక్టర్ ఆయన. ఆయన చెప్తూ ఉంటాడు. టెస్టులు చేపించినా సరే చెప్తూ ఉంటారు. అయినా ఆయనకు నమ్మకం కుదరదు. నన్ను అడుగుతూ ఉంటాడు. పూర్తి స్థాయి కౌన్సెలింగ్ ఆయన తీసుకోలేకపోయారు. ఇలా బ్రష్ చేస్తుంటే అలా బ్లడ్ పడిందనుకోండి, వెంటనే నాకు మనీ ట్రాన్స్‌ఫర్ చేసి సెషన్ కావాలి సార్ అంటాడు. సో, ఏంటి అంటే క్యాన్సర్ ఉందేమో అని భయం. ఇలా ఉంటది. చూసే వాళ్ళకి చాలా సిల్లీగా అనిపించొచ్చు. కానీ వాళ్ళకి భయం దారుణంగా ఉంటది. కాబట్టి అమ్మ కృష్ణవేణి గారు, మీకు కౌన్సెలింగ్ అవసరం అమ్మ. అనవసరంగా టెస్ట్‌లకి వాటికి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి. మెడికల్ డిపార్ట్‌మెంట్ కూడా చాలామంది భయపెట్టి సొమ్ము చేసుకుంటుంటారు కాబట్టి, మీకంటూ ఒక మంచి జనరల్ ఫిజిషియన్‌ని పెట్టుకోండి. అనవసరంగా కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళొద్దు. అండ్ కౌన్సెలింగ్ తీసుకొని మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. ఓకే. ఓకేనమ్మా? రైట్.